Hello everyone, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫిల్ విత్ ఫిజిక్స్. ఈరోజు నేను ఫాసెట్ స్ప్లాష్ హెడ్ ట్యాప్ ఎక్స్టెండర్ ఫర్ కిచెన్ సింక్ అనే ప్రోడక్ట్ గురించి రివ్యూ ఇవ్వాలనుకుంటున్నాను. ఇది ఇక్కడ చూసినట్లయితే ఇది ఏ మెటీరియల్తో తయారు చేశారంటే ఏబిఎస్ మెటీరియల్ అండ్ ఫ్రీ స్పిన్ అంటే 360 డిగ్రీ తిరుగుతుంది. ఇది యూనివర్సల్ ఇంటర్ఫేస్. ఏ ట్యాప్కైనా కూడా మనము ఈజీగా దీన్ని ఎక్స్టెండర్ని ఫిక్స్ చేసుకోవచ్చు. అండ్ మల్టిపుల్ ఎఫ్లూయెంట్స్, దీంట్లో ఎన్ని మోడ్స్ ఉన్నాయి, రకరకాల మోడ్స్ ఉన్నాయి, మల్టిపుల్ మోడ్స్ ఉన్నాయి అని చెప్తున్నారు వాటర్ ఫ్లోకి. అండ్ ఇక్కడ మామూలుగా 2 టైప్స్ ఉన్నాయంట ఈ ప్రోడక్ట్. ఒకటి పుల్ ఫాసెట్ ఇన్స్టాలేషన్, ఇంకోటి ఆర్డినరీ ఫాసెట్ ఇన్స్టాలేషన్. ఇక్కడ నేను కొనుక్కున్నది ఏంటంటే సెకండ్ వన్ అండి, ఆర్డినరీ ఫాసెట్ ఇన్స్టాలేషన్. అండ్ ఈ బాక్స్ పైన ఇంకా ఇక్కడ చూసినట్లయితే నోవా ట్యాప్ ఎక్స్టెండర్ ఫిమేల్ థ్రెడ్ అంటే ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలా అనేసి ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చినారు స్టెప్ బై స్టెప్. ఫిమేల్ థ్రెడ్ అంటే 24 mm డయామీటర్తో హోల్ ఉంటుంది కదండి, ఆ ట్యాప్ని ఫిమేల్ థ్రెడ్ అంటారంట. మేల్ థ్రెడ్ వచ్చేసి 22 mm. సో దాన్ని బట్టి చూస్తే ఇక్కడ నా దగ్గర ఉండేది మేల్ థ్రెడ్ 22 mm నాది. సో నేను ఇది ఆల్రెడీ అన్బాక్సింగ్ చేసేసి నేను నా సింక్ దగ్గర ఉన్న ట్యాప్కి ఫిక్స్ చేసేసుకున్నాను. ఈజీగా ఫిక్స్ చేసేసుకున్నానండి, నో వన్స్ హెల్ప్. సో మీ అంతకు మీరే కూడా ఈజీగా దాన్ని ఫిక్స్ చేసుకోవచ్చు. మీ ట్యాప్కి ఎలా ఫిక్స్ చేసుకోవచ్చు అనేది ఇక్కడ ఇన్స్టాలేషన్, హౌ టు ఇన్స్టాల్ అని ఉంది కదండి, ఇక్కడ చూసి మీరు ఫిక్స్ చేసుకోవచ్చు ఈజీగా. సో ఇప్పుడు ఒకసారి చూస్తాం మనం ఎలా ఉంది ట్యాప్ దగ్గర. సో నేను ఇలా ఫిక్స్ చేసుకున్నానండి దీన్ని. ఇది నాది 22 mm. ఇక్కడ దీన్ని ఫిక్స్ చేసుకున్నా. సో ఈ పార్ట్ అంతా వస్తుంది మనకి. సో ఫ్లో మోడ్స్ అన్నారు కదా, ఇదొక మోడ్ అండ్ ఇదొక మోడ్ ఉంది, 2 మోడ్స్. అండ్ థర్డ్ మోడ్ వచ్చేసి ఇదండి. ఇంకా 360 డిగ్రీ ఫ్రీ స్పిన్ అన్నారు కదా, చూడండి ఇలా ఫ్రీ స్పిన్ 360 డిగ్రీ తిరుగుతుంది. మెయిన్గా నేను ఇది కొనడానికి రీజన్ ఏంటంటే వాటర్ బాగా వేస్ట్, ఈ ట్యాప్ యూస్ చేసినప్పుడు నాకు వాటర్ ఫ్లో చాలా ఎక్కువ ఉంటుంది. సో నాకు వాటర్ సేవ్ చేసుకోవాలనేసి నేను ఈ ట్యాప్ తీసుకున్నాను. నేను అంతేకాదు అది క్లీన్ చేసేటప్పుడంతా ఈ చుట్టుప్రక్కలంతా వాటర్ పడుతూ ఉంటుంది. సో ఆ ప్రాబ్లం కూడా ఎక్కువగా ఉంది నాకు. సో అందుకనేసి నేను ఈ ట్యాప్ని తీసుకున్నాను. సో నాకైతే ఈ ట్యాప్ బాగా నచ్చింది. ఇన్స్టాల్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంది. దీనికి ఇది 22 కాబట్టి సో ఇది మాత్రమే ఉంది. 24కి కూడా ఫిక్స్ చేసుకునేలాగా దీంట్లోనే ఎక్స్ట్రా ఇచ్చినారండి, ఒక వైట్ థ్రెడ్ ఇందులోనే ఉన్నట్లుంది. ఒక నిమిషం చూపిస్తాను. సో ఎక్స్ట్రా ఇవి ఇచ్చారు. ఇదిగోండి, ఇదేదో థ్రెడ్ లాగుంది. సో ఒకవేళ ట్యాప్ ఏదైనా లూజ్ అయితే ఇది యూజ్ చేసుకొని మనం ఏమైనా చేసుకోవచ్చేమో. దీని యూజ్ అయితే నాకు తెలీదు. థ్రెడ్డేనండి, థ్రెడ్ ప్లాస్టిక్ ఏదో వాటర్ లీక్ కాకుండా ఉండడానికి ఇది ఇచ్చినారు. చూడండి ఇలా ఉంది. ఎలా యూజ్ చేస్తారో దీని యూసేజ్ అయితే నాకు తెలీదు. సో నాకు అదైతే అవసరం ఏం పడలేదు. సో ఇది 24 mm దానికి ఇది ఎక్స్ట్రా ఇచ్చారండి. సో ఎలా ఫిక్స్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఈ హోల్ ఉంటుంది కదా, 24 mm అయితే ఈ పార్ట్ లోపలికి వెళ్ళిపోతుంది అండ్ రిమైనింగ్ పార్ట్ అయితే అవుట్ సైడ్ ఉంటుంది కదా, దీనికి ఈ పార్ట్ని మనము పెట్టేసుకోవచ్చు ట్యాప్కి. సో ఇది అండి ఫాసెట్ స్ప్లాష్ హెడ్. ప్రైస్ అయితే కొంచెము ఎక్కువే అనిపించింది, కానీ నాకు మాత్రం నా పర్పస్ అయితే ఫుల్ఫిల్ అయ్యింది. చాలా అంటే చాలా బాగుంది. వాటరు నేను అనుకున్నట్లు మీరు అనుకోవచ్చు ట్యాప్ కొంచెం తిప్పుకుంటే చాలు కదా అని, అప్పుడు ఫ్లో ఇక్కడ దాకే వస్తుంది, నాకు క్లీన్ చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంది. సో ఇదైతే 360 డిగ్రీలో ఇలా పెట్టుకోవచ్చు.
అండ్ వాటర్ కూడా ఇక్కడ దాకా పడుతుంది కాబట్టి నాకు క్లీన్ చేసుకునేదానికి ఈజీగా ఉంది. సో అందుకని నేను ఇది పెట్టుకున్నాను. సో దిస్ ఈస్ ద ఫైనల్ రివ్యూ అండ్ ఫైనల్ లుక్ ఆఫ్ దిస్ ఫాసెట్ స్ప్లాష్ హెడ్ ఆఫ్టర్ ఫిక్సింగ్. సో దిస్ ఈస్ ద ట్యాప్ ఎక్స్టెండర్. నాకైతే సూపర్గా నచ్చింది. మీరు కూడా తీసుకోవాలనుకుంటే దీని లింక్ని నేను నా డిస్క్రిప్షన్లో ఇస్తాను, తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.